నమస్కారం అండి. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. పేరు వింటేనే నమస్కారం అమ్మా. అనంతం కనిపిస్తోంది. గురువుగారు అలాంటి అనంతమైన సంపద అందరికీ కావాలి అనుకుంటున్నాము. మరి డబ్బు గురించి ఈరోజు మన ఐ డ్రీమ్ వ్యూవర్స్‌కి ఏం తెలియజేయబోతున్నారు? మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నామమ్మా. మన డబ్బు గురించి మీరు ధనవంతుడు కావాలనుకున్నప్పుడే డబ్బు మీ దగ్గరకొస్తది. అది అనుకున్నంత మట్టుకు మీరు ఇలాగే ఉంటారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే పేదరికం ఆలోచనలు కలిగి ఉన్నంత వరకు మీ జీవితం పేదరికంగానే ఉంటది. హ్మ్. ఎప్పుడైతే ఉన్నత స్థితి గురించి ఆలోచించినప్పుడు అప్పుడు ఉన్నతంగా మీకు కావాల్సిన అవసరాలన్నీ సమకూరుతాయి. అక్కడ మనం ఏమనుకున్నామంటే నేను ధనవంతుడు కావాలనుకున్నాం కదా! ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మనం ఏమనుకోవాలంటే డబ్బు సంపాదించడం నా హక్కు అనుకోవాలి. హ్మ్. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏదైనా సరే మనం అనుకోని వదిలిపెడితే కాదు. హక్కు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది రూల్ అనమాట అది. అర్థమైందా? అవును. అలా అనుకోవాలి. కాబట్టి అలా అనుకోవడానికి నీకెవరు అభ్యంతరం చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు. కాకపోతే గవర్నమెంట్‌తో ట్యాక్సులు కట్టుకుంటూ సరిగ్గా ఉండాలి. అవును. అది సరిగ్గా ఉంటే సరిపోయింది. నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. ఎప్పుడైతే డబ్బు సంపాదించడం నా హక్కు అని నువ్వు అనుకున్నావో దానికి తగ్గట్టుగా నీ యొక్క ఆలోచన విధి విధానం కూడా మారాలి. హ్మ్. ఓకేనా? నా సబ్జెక్ట్లో నేనేం చెప్తానంటే ప్రతిరోజు నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా ఏం చేస్తున్నా నాకు సంబంధం లేదు. సాయంత్రం లోపు నీ అకౌంట్లో ఎంత పడిందనేది నాకు ముఖ్యం. హ్మ్. అర్థమైందా? సాయంత్రం లోపు ఇంటికెళ్ళే లోపు నువ్వు ఎంత సంపాదించావు. ఓకే. అది మాత్రమే ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. ఒకరోజు గనక నీ అకౌంట్లో డబ్బు రాలేదు, ఆ ఒక్క పూట నువ్వు తినాల్సిన అవసరం లేదు. ఒక పూట తినకుంటే ఏం కాదు. హ్మ్. ఎందుకంటే హక్కు అన్నావు కదా నువ్వు. హక్కు అన్నప్పుడు దాంట్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కావద్దు కదా! అవును. కాబట్టి ముందు డిసైడ్ అవ్వాలి ఏందంటే డబ్బు సంపాదించడం నా హక్కు. ఇది ముందు నువ్వు డిసైడ్ కావాలి. డిసైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టు మీ బాడీలో ప్రతి నర్వ్ స్పందిస్తుంది. హ్మ్. ఇక్కడ మన సైన్స్ ప్రకారం ఏందంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం ఈ 3 పదాలు ఎప్పుడైతే చెప్తామో చెప్పినప్పుడు నీ బాడీలో ప్రతి నరం స్పందిస్తూ దాంతోపాటు మీ మెదడు నుంచి హోమినిడ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. హోమినిడ్ అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఎంజైమ్ ఎంత రిలీజ్ అయితే అంత డబ్బు సంపద నీ దగ్గరకు వస్తుంది. ఇది సైన్స్ చెప్తుంది. ఇంకా హ్మ్. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే డబ్బు, సంపద, ఐశ్వర్యం అని అన్నప్పుడు నీ బాడీలో ఒక వైబ్రేషన్ రావాలి. ఏదో డబ్బు అని చెప్పేసి నువ్వు నీరసంగా ఉన్నావు అనుకో రాదు అది. ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ హోమినిడ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ రిలీజ్ కావడంతో పాటు దానికి తగ్గట్టు ఈ విశ్వంలోకి నీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ కాబడుతుంది. రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నీ చుట్టుపక్కల ఒక ఆరా ఏర్పడి దానికి తగ్గట్టుగా నీకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఎన్నో రకాలుగా నీకు అందజేయబడుతుంది. ఇది టెక్నిక్. అర్థమైందమ్మా? అర్థమైంది. దీనికోసం మనం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం మనం ఏదో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మనం ఏదో పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో డబ్బు సంబంధించిన సబ్జెక్ట్లో దేవుళ్ళు, పూజలు, జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ ఏం లేవు. కేవలం డబ్బు, మీరు, విశ్వం ఈ 3 మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే హక్కు అని ఎప్పుడైతే అనుకున్నారో దానికి తగ్గట్టు వైబ్రేషన్స్ని ఎంత వీలైతే అంత రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? కొన్ని వర్డ్స్ మీరు చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. హ్మ్. డబ్బు చాలా మంచిది. డబ్బు చాలా గొప్పది. డబ్బు నా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాము. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఎప్పుడన్నా మనం ఈ పదాల్ని వాడామా ఇప్పటివరకు? అస్సలు వాడము. డబ్బుతోని మాట్లాడడం అది. ఇప్పుడు ఒక పసిపాప ఉందండి. మనం ఏదో పార్కులో వెళ్తున్నాము. ఒక అమ్మగారు ఓ చిన్న పసిపాపని ఎత్తుకుంది. అట్టా చూసింది మనని. మనం ఏం చేస్తాం మెల్లగా బుగ్గకెళ్తాం. లేదంటే అట్రాక్ట్ చేస్తాం ఆ పాపని. అట్రాక్ట్ చేసినప్పుడు మీ దగ్గరకు వస్తుంది. మీరు అట్రాక్ట్ చేయలేదనుకో రాదు. డబ్బు కూడా అంతే. దాన్ని ఆకర్షించాలంటే ముందు దాంతో మాట్లాడాలి ముద్దుగా. హ్మ్. 24 గంటలు ఆ మాటలు, ఆ యొక్క వైబ్రేషన్సే మీరు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రం డబ్బు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది డబ్బు కూర్చున్న దగ్గర సులభంగా అంటే ఆ ఆకర్షణ అనేది మీరు పెంచుకోవాలి. మీరు ఒక డబ్బు అయస్కాంతంగా మారిపోవాలి. మారిపోవాలన్నప్పుడు ఈ చిన్న చిన్న పదాలని పదే చెప్తుండాలి. ఎందుకు పదే చెప్పాలంటే దీని గురించి మళ్ళీ నేను చాలా సైన్స్ పరంగా చాలా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ తప్పకుండా. మనకి ఇంకా టైం లేదు. దానికి ఇంకో అవును. ఎపిసోడ్ తీసుకుందాం. తప్పకుండా. ఎందుకు పదే చెప్పాలి? చెప్పడం వల్ల ఏమవుతుంది? మీ బాడీలో ఆ యొక్క స్పందన ఎలా వస్తుంది?
దానివల్ల డబ్బు ఎలా వస్తుంది, ఇదంతా మీకు సైన్స్ పరంగా నేను అన్ని రకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే అనంతకృష్ణ స్వామి గారు ఒక చిన్న ఇదేంటంటే మీరు చెప్పారు ప్రతిరోజు డబ్బుతో మాట్లాడాలి. మాట్లాడాలమ్మా, అయితే ఖచ్చితంగా చాలా మంది డబ్బు నువ్వు నా దగ్గరికి రావట్లేదు, డబ్బు నువ్వు నా దగ్గర ఎందుకు వాళ్ళు లేవు. మాట్లాడుతున్నారు కానీ నెగిటివ్ మాట్లాడుతున్నారు. అదే అసలు మాట్లాడాలి అంటే ఒక 5 పొద్దున్నే లేవగానే మా రాత్రి పడుకునే ముందు ఏమని మాట్లాడాలో కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు. ఇందాక చెప్పాను కదమ్మా, డబ్బు చాలా మంచిది. ఇవి 5 సరిపోతాయి. ఇవి సరిపోదు. ముందు దాంతో నువ్వు అట్రాక్ట్ కావాలన్నప్పుడు ముందు ఈ 5 చాలు. ఉమ్, ఇవి అన్నావు అంటే మీకు మెల్లిమెల్లిగా అర్థమైపోద్ది. ఉమ్, మెల్లిమెల్లిగా డబ్బు రావడం మొదలవుతుంది. డబ్బు వచ్చినప్పుడు ఇలా తీసుకొని ఒకసారి ఒక పప్పి తీసుకొని ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి జేబులో పెట్టుకోండి. ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మెల్లిగా మార్చుకుంటూ పోండి. అది కొద్దిగా రావడం అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదేదో ఉంది, ఇదేదో బాగుంది అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను, డబ్బు సంపాదించడం నా హక్కు స్టార్టింగ్లో చెప్పుకున్నారు కదా, right. అన్నప్పుడు మీరు దాంతో ఎలా ప్రవర్తించాలి అది తెలియాలి. అవును. తెలియకపోతే ఎట్లా రాదు. డబ్బు అనేది ఒక ప్రియురాలు వంటిది. ప్రియురాలని మనం ఆకర్షించాలి అన్నప్పుడు దాన్ని ఎన్నో రకాలు నువ్వు చేయాలి. ఈ డబ్బు కూడా అలాంటిది. డబ్బు సంపద విషయం కూడా అంతే. అలాగే మీరు బిహేవ్ చేస్తూ నిరంతరం అవే ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే డబ్బు సంపద విషయం రావడం జరుగుతుంది. కరెక్ట్. మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎలాగైతే 24 గంటలు ప్రేమించిన మనిషి గురించి ఆలోచిస్తామో, yes. డబ్బును కూడా అలా ప్రేమిస్తూ 24 గంటలు దాని మీదే ఆకర్షితం అవుతూ ఉంటే ఖచ్చితంగా సంపద మన సొంతం అవుతుంది. ఎందుకంటే హక్కు అని అన్నారు కాబట్టి, లేకపోతే అవసరం లేదు. అవును. అప్పుడు ప్రేమించిన అమ్మాయిని మీరు ఎంత ఇమాజిన్ చేస్తారు. 24 గంటలు ఎవరు ఏం చెప్పినా మీకు అర్థం కాదు, ఆలోచన తప్ప ఇంకే ఉండదు. అలాంటప్పుడు డబ్బు ఎందుకు రాదండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకొక స్ట్రిక్ట్ రూల్ కూడా మీరు చాలా బాగా చెప్పారండి. అంటే ప్రతిరోజు మీరు ఇంత సంపాదించాలి అనుకున్నప్పుడు, ఆ సంపాదించినప్పుడు ఆ హక్కు కింద మీరు తినడం కూడా మానేయండి. yes. అప్పుడు శరీరానికి మెదడుకి అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది. అమ్మో నేను సంపాదించాలి. గుడ్. అసలు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. నిజంగా మన అనంతకృష్ణ స్వామి గారు చెప్పినట్టు పాయింట్స్ కనుక ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటే ఇన్ నో టైం మనం అంతా కూడా డబ్బు దగ్గర ఇబ్బంది పడకుండా మంచి సంపద కలిగి ఉంటాము. ఈ రోజు కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. తెలుసు కదా, ఒకటి డబ్బు మన హక్కు అనుకోవాలి, ఇంత సంపాదించాలని టార్గెట్ పెట్టుకోవాలి. అది చేయకపోతే మనం తినటమైనా మానేసేయాలి. అప్పుడు మన మెదడు కూడా స్ట్రైట్గా అవుతుంది, మనం చెప్పినట్టు వింటుంది. అండ్ నెక్స్ట్ డబ్బు చాలా మంచిది అంటూ, చాలా గొప్పదే, చాలా గొప్పది అంటూ ప్రియురాలతో మాట్లాడినట్టు మాట్లాడాలి. Yes, చాలా yes. మంచి విషయాలండి. పాయింట్స్ నోట్ చేసుకొని డెఫినెట్గా ఎవ్రీడే ట్రై చేయండి. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, మీరు ఇంత చక్కగా డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి అనే విషయాలను చెప్తున్నారు కదండి. మరి ఇలా అంటే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అలా కాకుండా కూడా మీరు క్లాసెస్ పెట్టి చాలా మంది జీవితాల్లో ధనం వచ్చేలా చేశారు అని విన్నాం. సో అలాంటి క్లాసెస్ ఇప్పుడు కూడా చేస్తుంటే ఎక్కడ, ఎప్పుడు చేస్తున్నారు? క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయమ్మా మనకి. ఆ, ఎవ్రీ మంత్ మనకి రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు, తిరుపతి, హైదరాబాదు, ఇక్కడ చాలా చాలా చోట్ల ఉంటాయి, వైజాగ్, చాలా చోట్ల మనకి ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా. ఎవ్రీ ఎపిసోడ్లో కూడా మనం ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది మనం వివరణిస్తాం. తప్పకుండా. ఈ మంత్ మనకి మే 28, 2023 మే 28 హైదరాబాద్లో ఉంటుందమ్మా క్లాసు. ఇక ఆ తర్వాత జూన్ 4కి మనకి కర్నూలులో ఉంటుంది. అలాగే జూన్ 11కి రాజమండ్రిలో ఉంటుంది. జూన్ 25కి మళ్ళీ విజయవాడలో ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో మన ఈ నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. చాలా రష్గా ఉన్నాయి, సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకుంటే ఫ్రంట్ సీట్లో కూర్చోవచ్చు. ట్రై చేయండి. తప్పకుండా అండి. సో మేలో ఒకటే జరుగుతుంది, జూన్లో 25 వరకు 3 జరుగుతున్నాయి. వీలైన వాళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ గురుగారు ఈరోజు కూడా మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.